ఓ అక్క, ఏం చేయబడుతుంది గీడ కానత్తలేదా చెల్లె? రోట్లో తొక్కు నూరుతాన చెల్లె. సరేగానక్క, గీ మస్క్ మెలన్ జ్యూస్ పెట్టుకోనా మిక్సీలా? అబ్బాబాబా చెల్లె, మస్క చీకట్లో మస్క్ మెలన్ జ్యూస్. కరెంట్ లేదంటే అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నట్టున్నది నీ కథ. అరే చెల్లె, తెల్లారంగా 2 గంటలకు పోయింది చెల్లెకి కరెంటు. ఏమొచ్చిందో ఏమో చెల్లె. అగో నీకు తెలియదా అక్క? ఏంది చెల్లె, మబ్బుకు మస్తు పర్షం పట్టింది అక్క, గనికే గీ కరెంటు పోయింది. ఈ కరెంటు పోతే పోయింది గానక్క, రోజుగా మిక్సీలో ఎత్తో గదే గంత కమ్మగుంటే ఇవాళ రోటి తొక్కు ఇంకెంత కమ్మగుండాలే. నోట్లో నీళ్లు ఊరుతానే అక్క, జల్దీ జల్దీ పెట్టరాదు నాకు అన్నం. అడగందైనా అమ్మ అన్నం పెట్టదంటారు, మా అక్క అయితే అమృతంలో చేస్తుంది. మేము అడగకపోయినా కూడా హాస్టల్లోనైతే ఫుడ్ మస్తు ఉంటది. పువ్వుల్లో ఉండే ఇడ్లీ, ఎగ్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, మిర్చి బజ్జీ, పుల్కా, చపాతి, పునుగులు, పెసరపప్పు, మసాలా వంకాయ, ఉప్పు మామిడికాయ, అక్క చేత్తో చేసే సాంబార్, అప్పడం నెక్స్ట్ లెవెల్. ఫైనల్లీ రసం. ఇక మన ఫేవరెట్ ఆదివారం కోడికూర బగారన్నం. సూపరు. ఇగో ఇవన్నీ కోడి ముక్కల కోసం కాదు, నిజంగా ఫుడ్ మంచిగా ఉంటది హాస్టల్. కరెంట్ లేకపోయినా కూడా తొక్కైతే మా కోసం రోట్లో నూరి పెట్టింది మా అక్క. మా అక్క కష్టానికైతే మీ శుతిమెత్తని వేళ్ళతోటి ఓ లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరాదులు జరంతా.